ఓం గణేశాయ నమ సరస్వతాయ నమ గురు దత్తాత్రేయ నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదానంబ రక్షసం మూలాది వాసశ్రద శ్రావణంతపమత్యం ప్రియంతం తరుణ్ కల్పవృక్షాదికం సాయంత మమేశ్వరం సద్గురుం సాయినాథం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం తెలుగులో. ముందుగా మా గురువు గారు అయినటువంటి శ్రీకృష్ణ గురూజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు 7వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర 7వ అధ్యాయం. ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకునే విషయాలు అంటే పారాయణం చేసే విషయాలు అద్భుత అవతారము, సాయిబాబా వైఖరి, వారి యోగాభ్యాసము, వారి సర్వంతర్యామిత్వము, కుష్ఠభుక్తిని సేవ, కాపాడ్ కొడుకు ప్లేగు సంగతి, పండరీపురం పోవుట, వీటి గురించి మనం మాట్లాడతాం. అద్భుత అవతారం. సాయిబాబాకు యోగాభ్యాసములన్నీ తెలిసి ఉండను. షణ్మార్గములందును బాబా ఆరితేరినవారు. అందులో కొన్ని దౌతి, ఖండయోగము, సమాధి మొదలైనవి. దౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవుగల తడిగొడ్డతో కడుపును లోపల శుభ్రం చేయుట. ఖండయోగం అనగా శరీర అవయవములన్నీ విడదీసి తిరిగి కలుపుట. బాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయుల దుస్తులతో నుండేవారు. మహమ్మదీయుడు అన్నచో హిందూ మత ఆచార సంపన్నుడుగా కనిపించబడను. బాబా శాస్త్రోత్తకంగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవమును జరుపుచున్నాను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు అనుమతించను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీలు ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి బహుమతులు ఇచ్చేవారు. గోకులాష్టమి నాడు గోకుల్ కాల ఉత్సవము జరుపుచుండెను. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించుండేవారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేక తాబూతు నిలిపి కొన్ని దినములు దాన్ని నచ్చటం నుంచిన పిమ్మట గ్రామంలో ఊరేగించిరి. 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిర్వాచారముగా ఏ సంశయం లేక దాన్ని తానే తీసివేయును. వారు మహమ్మదీయులన్నచో హిందువుల వలె వారి చెవులకు కుట్లుండెను. వారు హిందువులన్నచో శుంఠి చేసుకొనమని సలహా నిచ్చుచుండేవారు. కానీ వారు మాత్రం శుంఠి చేసుకొని ఉండలేదు. బాబా హిందువైనచో ముస్లింలందల ఉండను, మహమ్మదీయుడు అన్నచో హిందువుల వలె ఉండను. అలాగే మహమ్మదీయుడు అన్నచో దునియు అగ్నిహోత్రమును ఎలా వెలుగుచుండువారు. అంతేగాక మహమ్మదీయ మతమునకు వ్యతిరేకంగా తిరగలితో విసురుట, శంఖ మూదుట, గంట వాయించుట, హోమం చేయుట, భజన చేయుట, సంతర్పణ చేయుట, ఆర్ఘ్యపాద్యములు సమర్పించుట మొదలైనవి జరుగుచుండేవి. వారు మహమ్మదీయులు అన్నచో కర్మాష్టులను సనాతనచార పారాయణులైన బ్రాహ్మణులు వారి పాదంపై సాష్టాంగ నమస్కారం ఎట్లు చేయుచుండేవారు. వారే తెగవారని అడుగబోయిన వాళ్ళెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూలుగుచ్చుచు పరవేశించుండిరి. అందుచే సాయిబాబా హిందువుడో మహమ్మదీయుడో ఎవ్వరూ సరిగ్గా నిర్ణయించకుండలేకురి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి అని అనుచరించుదరో వారు దైవంలో నైక్యమైపోదురు. వారికి దేనితో సంబంధం కానీ భేదభావం కానీ ఉండదు. వారికి జాతి మతములు నట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము గనిపించకుండెను. బాబా ఫకీరులతో కలిసి మత్స్య మాంసములు భుజించుచుండెను. కానీ వారి భోజన పళ్ళెంలో కుక్కలు మూతి పెట్టిన నడుగువారు కారు. చూడండి, కుక్కలు మనం తినే ప్లేట్లో కుక్కలు మూతులు పెట్టి తూరుకుంటామా? బాబా తినేటప్పుడు కుక్కలు మూతి పెట్టినా కానీ ఏమనేవాళ్ళు కాదు. అది సత్పురుషుల గుణాలు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వజన్మ సుకృతమే వారి పాదాల వద్ద కూర్చొని భాగ్యం లభించినది. వారి సాంగత్యం లభించుటకు నాకు అదృష్టం. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందము, ఉల్లాసము చెప్పలేని కానివి. సాయిబాబా నిజంగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనము, విశిష్టతను పూర్తిగా వర్ణించలేను.
ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానం కలుగును. సన్యాసులు, సాధకులు, మోక్షమునకై పాటుపడు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చి ఉండేవారు. బాబా వారితో నడుచుచు, మాట్లాడుచు, నవ్వుచు అల్లా మాలిక్ అని ఎల్లప్పుడూ పలుకుచుండేవారు. వారికి వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టం లేదు. అప్పుడప్పుడు కూపించినప్పటికీ వారు ఎల్లప్పుడూ నెమ్మదిగా నుండి శరీరంను పూర్తిగా స్వాధీనంలో నుంచుకునేవారు. ఎల్లప్పుడూ వేదాంతం బోధించుచుండేవారు. ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికి తెలియనే లేదు. వారు రాజులను, భిక్షుకులను అందరినీ ఒకే రీతిగా ఆదరించితిరి. అందరి అంతరంగములు గల రహస్యములను బాబా ఎరుగుండేవారు. బాబా ఆ రహస్యములను వెలగబుచ్చగానే అందరూ ఆశ్చర్యమగుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వాని వలె నుండిచుండిరి. సన్మానములైనచో వారికి అయిష్టము. సాయిబాబా నైజమెట్టిది. సన్మానములు ఏమైనా చేయించుకోవడం ఆయనకి ఇష్టం ఉండేది కదా, అటువంటి నైజం బాబాది. మానవ శరీరంతో ఉన్నప్పటికీ వారు చేయు పనులకు జోడ సాక్షాత్తు భగవంతుడని చెప్పవలెను. అందరూ వారిని చూచి షిరిడీలో వెలిసిన భగవంతుడిని అనుకుండిచిండిరి. బాబా వైఖరి: నేను వట్టి మూర్ఖుడిగా అగుటచే బాబా మహిమలను వర్ణించలేను. బాబా షిరిడీలో ఉన్న దేవాలయాలన్నింటినీ మరామత్తు చేయించను. తాత్యా పాటిల్ సహాయంతో గ్రామంలో ఉన్న శని, గణపతి, పార్వతీ శంకర, గ్రామ దేవత మారుతి దేవాలయంలో మరామతులు చేయించను. వారికి దానము పొడగబడినది. దక్షిణ రూపంగా వసూలైన పైకమంతయు ఒక్కొక్కరికి రోజుకు ఒక్కొక్క ఇంటికి 50, 30, 15 చొప్పున ఇష్టం వచ్చినట్లు పంచి ఉండేవారు. బాబా దర్శించిన మాత్రాన ప్రజలు శుభం పొందినవారు. కొందరు ఆరోగ్యవంతులు అయ్యుచుండిరి. అనేకులు కోరికలు నెరవేర్చుచుండివి. కంటి రసమునగా ముందుగా వేయకుండానే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండేవి. అంతులేని బాబా గొప్పతనము, పారమును ఎవ్వరూ కనుగొనకుండిరి. వారి కీర్తి చాలా దూరమునకు వ్యాపించును. అన్ని దేశముల భక్తులు షిరిడీలో గుమిగూడుచుండిరి. బాబా ఎల్లప్పుడూ దుని వద్దన జ్ఞానమగ్నులై కూర్చుని ఉండేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం కూడా మానేడివారు. తొలి దినములో బాబా తెల్ల తలపాగా, శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు. మొదటి గ్రామంలో రోగులు పరీక్షించిన ఔషధములు ఇచ్చేవారు. వారి చేతితో నిచ్చిన మందులు పనిచేయుచుండివి. మంచి హస్తవాస గల డాక్టర్ అని పేరు వచ్చాను. ఈ సందర్భంలో ఒక వింత విషయము చెప్పవలను. ఒక భక్తుడు కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో డాక్టర్ దొరకలేదు. ఇతర భక్తులు అతన్ని బాబా వద్దకు కొనిపోయారు. అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరంతో చేసిన ఔషధములు డాక్టర్లు ఉపయోగించారు. కానీ బాబా చేసిన చికిత్స విశిష్టమైనది. నల్ల జీడి గింజలు నూరి 2 మాత్రలు చేసి ఒక్కొక్క దానికి దూర్చి గుడ్డతో కట్టాను. మరుసటి దినము కట్లను విప్పి నీళ్లు దారపోసాను. కండలో పూసి కట్టి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యాను. నల్ల జీడిపిక్కల యందు పెట్టినప్పుడు సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకము గలవు, కానీ ఎందు ఒకటి మాత్రమే చెప్పబడినది. చూడండి, మనం నల్ల జీడిపిక్క కుట్టేటప్పుడు కూడా మనం పట్టుకుంటే మనకేమైందంటే చేతులు పొక్కిపోతాయి. అలాంటి చేతులే పొక్కిపోయిన ఆ పొక్కిపోయే ఈ నల్లజీడి రసము కళ్ళల్లో పోస్తే ఎలా ఉంటుంది? అతి సున్నితమైన కళ్ళల్లో పోస్తే ఎలా ఉంటుంది? సో మహాత్ములు చేసేవి మనకి చూడడానికి వింతగా, విచిత్రంగా ఉన్న అది అవుతుందా అంటే వ్యతిరేకంగా కనబడుతుంది. వాళ్ళు చేసే పని వ్యతిరేకంగా కనబడుతుంది, కానీ వాళ్ళు చేసేది చికిత్స వేరే రూపంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం అందుకే సన్మార్గులను కానీ, మహాత్ములను కానీ, సద్గురువులను కానీ, గురువులు కానీ క్వశ్చన్ చేయకూడదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఒకరోజు నాకు బాగా మోషన్స్ అవుతున్నాయి. మోషన్స్ అయ్యి బాగా లూజ్ మోషన్స్ ఆల్మోస్ట్ 24 hours నుండి అవుతుంది. సో ఇలా ట్యాబ్లెట్ వేసుకోవాలి అది అని చెప్పేసి అంటే, ఎందుకు ట్యాబ్లెట్? నువ్వు ముందు వెళ్ళి చికెన్ తీసుకొని, నీకు బిర్యానీ ఇష్టం కదా, బిర్యానీ చేసి పెడతానని చెప్పేసి మా గురువుగారు అని. సరే చికెన్ తెచ్చాను, బిర్యానీ తిన్నాను. అప్పటి వరకు అంటే ముందు రోజు నుండి మార్నింగ్ నుండి ఈరోజు మార్నింగ్ వరకు ఉన్న మోషన్స్ ఆఫ్టర్నూన్ చేసిన బిర్యానీ తిన్నాను. అతని చేతితో చేసిన బిర్యానీ తింటే టక్కన కట్టేసాయి. సాయంత్రం అడిగాను, గురూజీ ఇలా మెడిసిన్ ఏం వాడలేదు, మీరు ఇచ్చిన బిర్యానీ ఒకటే తిన్నాను, మొత్తం మోషన్స్ అయిపోయిందా? అందుకే బిర్యానీ తినిపించాను నీకు ఇష్టం అని చెప్పేశాను.
నాకు ఆశ్చర్యం వేసింది. ఎప్పుడైతే ఈ కథలో నేను అంతకుముందు విన్నప్పుడు అది ఇలా జరుగుతుందా అన్న క్వశ్చన్ కూడా ఇప్పుడు నాకు నిజమైందన్నమాట. ఎందుకంటే బిర్యానీ యాక్చువల్గా లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు బిర్యానీ తింటే ఎలా ఉంటుంది, ఇంకా లూజ్ మోషన్స్ అయ్యి డైరియా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఏమైంది, నాకు లూజ్ మోషన్స్ అనేవి కట్టేసాయి. సో అందుకే మహాత్ములు చేసిన ఏదైనా వాళ్ళు చేసే చేతలు కానీ వాళ్ళు చెప్పే విధము కానీ మనం అనుకరించలేము, వాటిని అండర్స్టాండ్ చేసుకోలేము అన్నమాట. మెయిన్గా చెప్పేది అండర్స్టాండ్ చేసుకోలేము. సో ఇలా ఉంటుంది. బాబా యోగాభ్యాసములు. బాబాకు యోగములన్నీ తెలియను, కానీ అందులో 2 మాత్రమే వర్ణింపబడిను. దౌతి లేక శుభ్రపరచు విధానము. మసీదుకు చాలా దూరంన ఒక మర్రి చెట్టు కలదు, అక్కడ ఒక బావి కలదు. ప్రతి 3వ రోజు బాబా అచ్చుటకు పోయి ముఖ ప్రక్షాళనము స్నానం చేయుచుండెను. ఒకనాడు బాబా తన ఊపిరితిత్తులను బయటకు కక్కి వాటిని నీటితో శుభ్రపరిచి నేరేడు చెట్టుపై ఆరవేయుట కొందరు గమనించిరి. షిరిడీలో కొందరు దీన్ని కండ్లార చూచి చెప్పిరి. మామూలుగా దౌతి అనగా 3 అంగుళముల వెడల్పు 22.5 అడుగులు పొడవగల గుడ్డను మింగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చి పిమ్మట తీసేదరు. కానీ బాబా దౌతి చాలా విశిష్టంగా అసాధారణమైనది. ఖండయోగము. బాబా తన శరీరములను వేరు చేసి మసీదు నందు వేరు స్థలంలో విడిచిపెట్టువారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదు పోయి బాబా అవయములు వేరు స్థలం యందు పడి ఉండుట చూచి భయకంపితుడై బాబాని ఎవరో కూని చేశారనుకొని గ్రామ మున్సిపల్ వద్దకు పోయి ఫిర్యాదు చేయని నిశ్చయించుకున్నాను. కానీ మొట్టమొదటి ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గురించి కొంచెమైనా తెలిసి ఉండునని తననే అనుమానించదని అనుకోను. మరుసటి దినమందు మసీదు పోయాను. బాబా ఎప్పటి వల్ల హాయిగా కూర్చొని ఉండి చూచి ఆశ్చర్యపడను. ముందు దినము తాను చూసిందంతా స్వప్నం అనుకోను. యోగము. బాల్యం నుంచి బాబా యోగాభ్యాసం చేయుచుండెను. దానిలో వారెంత నిష్ఠుతులై ఎవ్వరికీ తెలియదు. వారి ఊదీ ప్రసాదం వల్ల బాగుపడిన రోగుల నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితంగానే సేవ చేయుచుండిరి. ఒక నిమిషం. అనేక మంది ఆరోగ్యవంతులుగా చేసిరి. వారు చేయు పుణ్యకార్యం బట్టి వారికి గొప్ప కీర్తి వచ్చను. బాబా సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తనపై వేసుకొని తాము మిక్కిలి బాధను అనుభవించేవారు. అందులోనొకటి ఈ దిగువ పేర్కొన్న దీన్ని బట్టి బాబా సర్వజ్ఞుని మిక్కిలి దయార్థ హృదయుడని తెలియను. బాబా సర్వంతర్యామి మిత్వము కారుణ్యము. 1910 సంవత్సరంలో దీపావళి పండుగ నాడు బాబా దుని వద్ద కూర్చొండి చలి కాగుచుండెను. బాబా దునిలో కట్టెలు వేయుచుండెను. దుని బావుగా మండును. కొంతసేపు అయిన తరువాత కట్టెలను వేయుండు మాని తన చేతిని దునిలో పెట్టాను. వెంటనే చేయి కాలిపోవును. మాధవుడనే నౌకరు మాధవరావు దేశపాండే దీన్ని చూసిరి. వెంటనే పరిగెత్తి బాబాని పట్టి వెనకలాగిరి. దేవా, ఇట్లెట్లా చేసి తిరిగి అని అడిగిరి. స్పృహ తెచ్చుకొని బాబా ఎట్లా జవాబునిచ్చాను. దూరదేశంన ఒక కమ్మరి భార్య కొలిమితిత్తులను ఊదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరిచి ఆమె తొందరగా లేచి పరుగు జోడుచును. ఆ బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. అందుచేత వెంటనే నా చేతిని కొలిమిలో దూర్చి బిడ్డను రక్షించి తిని. నా చేయి కాలుట నాకంత బాధాకరం కాదు, కానీ బిడ్డ రక్షింపబడెను విషయము నాకు ఆనందం కలుగుచున్నదని బాబా చెప్పాను. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాల్చుకొన్న మాధవరావు దేశపాండే నానాసాహెబ్ చంద్రకర్ తెలిసేది. వెంటనే ఆయన బొంబాయి నుండి డాక్టర్ పరమానందుని మందుల పెట్టెతో వెంట పెట్టుకొని వచ్చాను. నా బాబాను చికిత్స చేయుటకే డాక్టర్ చేయి చూడమని కోరాను. బాబా అందులో ఒప్పుకొనలేదు. చేయి కాలిన లగాయత్తు బాగోజీ షిండే అను కుష్ఠరోగిని కట్టుచుండెను. కాలిని చేతిపైన నెయ్యి రాసి ఆకు వేసి గుడ్డతో కట్టేవారు. నానా ఎంత వేడినా బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకున్నారు, కానీ అల్లాయే తన డాక్టర్ని బాబా కాలయాపన చేయుచుండెను.
అందుచే డాక్టర్లు మందులు పెట్టి మూత అయినా తీయకుండానే తిరిగిపోయారు. కానీ డాక్టర్ గారి బాబా దర్శన భాగ్యం లభించను. బాబా ప్రతిరోజు బాగోజుచే చేతికి కొనుచుండెను. కొన్ని దినముల తర్వాత చేయి బాగుపడను. అందరూ సంతోషించిరి. ఇప్పటికీ ఏమైనా నొప్పి మిగిలిపోయిందా అను సంగతి ఎవరికీ తెలియలేదు. ప్రతిరోజు ఉదయం బాగోజు కట్టులను నిప్పి నేతితో తోమి తిరిగి కట్టులను కట్టుండేవారు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచుండెను. బాబా సిద్ధపురుషుడు అగుడిచే వారికి ఇంతయు అవసరం లేనప్పటికీ బాగోజు భక్తుని అందుగల ప్రేమచే అతడు నోర్చుకుని ఉపాసన సేవకు సమ్మతించేవారు. బాబా లెండి తోటకు పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగును పెట్టుకుని వెంట వెళ్ళేవారు. ప్రతిరోజు ఉదయం బాబా దుని వద్ద కూర్చోగానే బాగోజీ తన సేవా కార్యక్రమం మొదలెడేవారు. గత జన్మయందు బాగోజీ పాపి కనుకనే కుష్ఠరోగంచే బాధపడుచుండెను. వాని వేలు ఈడ్చుకొని పోయిచుండెను. వాని శరీరం అంతయు చీమి కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు దూరదృష్టివంతుని వలె కనిపించినప్పటికీ అతడు అదృష్టశాలియు సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసము పూర్తిగా అనుభవించేవాడు. చూడండి, కపాటే కుర్రవాణి ప్లేగు జాడ్యం. బాబా విచిత్ర లీలలో ఇంకొక దాన్ని వర్ణించదును. అమరావతి నివాసి ఒక దాదాసాహెబ్ కపాడే భార్య తన చిన్న కొడుకుతో షిరిడీలో మకాం చేశాను. కొడుకుకు జ్వరం వచ్చాను. అది ప్లేగు జ్వరం కింద మారాను. తల్లి మిక్కిలి భయపడను. షిరిడీ విడిచి అమరావతి పోవాలని సాయంకాలం బాబా బూటివాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారి సెలవు నడకబోగా వణుకుచున్న గొంతుతో తన చిన్న కొడుకు ప్లేగులో ఉన్నాడని బాబాకు చెప్పాను. బాబా ఆమెతో కారుణ్యంతో నెమ్మదిగా మాట్లాడదోగాను. ప్రస్తుతం ఆకాశ మేఘములచే కప్పబడి ఉన్నది, కానీ ఇవి చెదిరిపోయి కొద్దిసేపట్లో నాకాశమంతే మామూలు రీతిగా నగునని బాబా ఓదార్చను. అట్లనుచు తన కఫ్నీని పైకెత్తి చెంకలో కోడిగుడ్లంత మెత్తని 4 ప్లేగు పొక్కలను అచ్చట వారికి చూపాను. చూచిత్రా, నా భక్తుల కొరకు నేను ఎట్లా బాధపడదనో వారి కష్టములన్నీ నావిగానే భావించదను. ఈ మహా అద్భుత లీలను చూచి యోగీశ్వరులు భక్తుల కోరికెట్ల బాధను అనుభవించుతారో జనులు విశ్వాసం కుదిరెను. యోగీశ్వరులు మనసు మనైక్యము కన్నా మెత్తనిది, వెన్నవలే మృదుమైనది. వారు భక్తుల ప్రత్యుపకారము కోరికే ప్రేమించెదరు. భక్తులను తమ బంధువులను చూసేదరు. ఇది నిజం. ఎందుకంటే ఎప్పుడు కూడా మా గురూజీ గారు నన్ను ఎప్పుడు కొడుకులాగే భావించేవాళ్ళు. వాళ్ళ కొడుకు అతని శారీరక సంబంధమైన మనుషులతో అంత ప్రేమగా ఉండేవాళ్ళు కాదు. కానీ అంటే ఉన్నారంటే ఎప్పుడైనా కలిసేటప్పుడు కానీ మేము మాతో మాత్రం కొడుకులు కానీ అంటే మా మధ్య ఉన్న సంబంధం ఎలా కొడుకుగా లేదా ఒక ఫ్రెండ్గా లేదా ఒక తండ్రిలా ఎలా అయితే ఉందో అలా చూసుకునేవాళ్ళం. మిక్కిలి ప్రేమతో ఆప్యాయతతో చూసుకునేవాళ్ళు మమ్మల్ని. పండరీపురం ఇచ్చుచుండుట. సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించదనో వారి కోరికలను అవసరం ఎట్లా గ్రహించుచునో అను కథను ఈ అధ్యాయం ముగించేదను. నానాసాహెబ్ చాందోర్కర్ బాబా గొప్ప భక్తుడు. అతడు కుందేశులోని నందరుబాదులో మామలతదారుగా నుండెను. అతనికి పండరీపురంకు బదిలీ జరిగను. సాయిబాబా అందు అతని గల భక్తిని పొలమనాటికి పండెను. పండరీపురం నా భూలోక వైకుంఠము నెనెదురు. అట్టి స్థలంకు బదిలీ ఒకటి నాకు అతడు బదిలీ అగుటచే నతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండను. కానీ షిరిడీ ఉత్తరం రాయకముందే పండరీపురం పోవాలని బయలుదేరాను. షిరిడీకి హఠాత్తుగా పోయి తన విఠోబాకు బాబాను దర్శించి పండరిపోవాలని అనుకున్నాను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చాను. సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞునిచ్చే గ్రహించాను. నానాసాహెబ్ నీన్గాం చేరుకునేసరికి షిరిడీ మసీదు కలకలం కలిగాను. బాబా మసీదులో కూర్చుండి మహల్సపతి అశ్వసిందే కాశీరాములతో మాట్లాడుచుండాను. వెంటనే బాబా ఇట్లను, మన నలుగురు కలిసి భజన చేసేదము. పండరి ద్వారం తెరిచినారు కనుక ఆనందంగా పాడేదము. లెండు అందరూ కలిసి పాడసాగిరి. ఆ పాట భావమేనా, నేను పండరిపోవలను, నేనెక్కడ నివసించలేను, అది నా దైవం యొక్క భవనము. బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుగమించిరి. కొద్దిసేపటికి నానా కుటుంబంతో వచ్చి బాబా పాదంలో సాష్టాంగ నమస్కారం చేసి బాబాను పండరీపురం వచ్చి వారితో కలిసి అక్కడ ఉండమని వేడుకొనను. ఈ బతిమలాలుట అవసరం లేకుండాను.
ఏలన బాబా ఎప్పటికీ పండరీ పోవలను, అచ్చట నుండవలను. భావము వెళ్ళబుచ్చుచుండని మెల్లబుచ్చుచుండని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనసు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఆజ్ఞను పొంది ఊది ప్రసాదం గ్రహించి ఆశీర్వాదము పొంది నానాసాహెబ్ పండరికి పోయాను. ఇటువంటి బాబా లీలలు కంతులేదు. 7వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 7వ అధ్యాయం సంపూర్ణం. అలాగే మా గురువు గారు అయినటువంటి శ్రీకృష్ణ గురూజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు 7వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకున్నాం. అలాగే రేపు 8వ అధ్యాయాన్ని స్టార్ట్ చేద్దాం. అలాగే ఎవరైనా సాయిబాబా సచ్చరిత్ర పారాయణం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి పారాయణాలు రోజుకొక అధ్యాయం చొప్పున మిగతా పారాయణం కూడా చేద్దాం. సాయిబాబా సచ్చరిత్ర అవగానే గురుచరిత్ర స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. దాన్ని మీరు ఏమంటారో కమెంట్లో చెప్పండి. అలాగే చదువుల్లో కానీ పఠనంలో కానీ చెప్పే వ్యాఖ్యానంలో కానీ ఏమైనా తప్పుదలు ఉంటే క్షమించండి. జై శ్రీకృష్ణ గురూజీ.